మనుషులు సత్యమునకు చెవి ఇవ్వకుండా మనుషులు ఎలా కలిగి ఉన్నారంటే దురద చెవులు కలిగిన వారిగా ఉన్నారు. నిజంకి ఏంటి, నిజాన్ని కనుగొలేని మనుషులు. ఈరోజు ఇప్పుడు మీరు తింటున్న ఏంటి, ప్రతి నెయ్యి అంతా కూడా కల్తీయే. ఆ నెయ్యిలో గొడ్డుకో కలిపేస్తున్నారు, కలిపేసి. కాబట్టి ఇప్పుడు మీరు నెయ్యి ఎంత కొనుక్కుంటున్నారు, క్వాలిటీ అని 400 రూపాయలు కొనుక్కుంటున్నారు కేజీ. ఆ 400 రూపాయల్లో గొడ్డుకో ఎంత కలిపేస్తున్నారు, 30%, అంటే 70% కలిపేస్తున్నారు. 30% మంచి. మరి ఇప్పుడు అందరు తినేస్తున్నారా? మరి అది చాలా తప్పు కదండి, అలా చేయకూడదు కదా. దాన్ని గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకోవాలి కదా. అలాంటి చేసిన వాళ్ళు మొత్తం కంపెనీలన్నీ ముగించేసి ఆయన వేసేస్తే ఎవడన్నా చేస్తాడా? మరి అలా చేయట్లేదే. గవర్నమెంట్కి కావాల్సింది అది కాదు. గవర్నమెంట్కి కావాల్సింది మనుషులు ఓట్లు. ఆ మనుషులు ఓట్ల కోసం మందు తీరా ఏదో ఒకటి ఇచ్చేస్తే ఏహత్తర అయిపోతే అక్కడితో మనుషులు పట్టించుకోకూడదు. మనుషుల్ని ఏం డైవర్ట్ చేయాలంటే వేరేగా డైవర్ట్. అందుకే ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఉన్నాయా మనుషులకి? అన్ని ప్రైవేట్ ఉద్యోగాలే. ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు ఒక కుటుంబంలో, ఏమంటే కుటుంబాలు కాదు, 10 కుటుంబాలకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా లేదు. ఎన్ని కుటుంబాలకి? 10 కుటుంబాలకు ఒకటి లేదు, 100 కుటుంబాలకు కూడా ఒకటి లేదు చాలా దగ్గర. కారణం ఏంటి? అంటే జనాల్లో ఏం లేదంటే అసలు మార్పు లేదు. ఏదో తినేస్తున్నా ఉంటున్నా చాలు అనుకుంటున్నారు. అసలు ఏం అడగాలో తెలుసా? గవర్నమెంట్ని ఏం అడగాలో తెలుసా? మాకు ఆ పథకం ఈ పథకం కాదు అడగవలసింది. అంటే మంచి వైద్యం కావాలా, ఏం కావాలా? మంచి చదువు కావాలా, మూడోది మంచి న్యాయం కావాలా, నాలుగోది ఉద్యోగాలు కావాలి. ఈ అడగాల, ఈ అడగట్లేదు. మాకు ఏం కావాలా? పెద్దది ఏమంటే అవి కావాలంట. ఎందుకు? తాగేసి తందనాలు ఆడడానికి, తాగేసి రకరకాలుగా ఉండడానికి. అందుకే భక్తి ఈరోజు ఏమైపోయింది తెలుసా? పాపంగా మారిపోయింది. కాబట్టి భక్తి అనేది పాపం కాదండి, పరిశుద్ధత కావాలి. భక్తిలో ఏముంటుంది? నీతి, న్యాయము, యథార్థత ఉండాలి. అదే నిజమైన భక్తి.